ఇక యోగం అనే పదానికి అర్థం ఏంటంటే 2 గ్రహాలు కలయిక కానీ 2 వస్తువుల కలయిక కానీ దాన్ని యోగం అంటాం. అంటే జ్యోతిష్ శాస్త్రంలో మనకు గ్రహాలు ఉన్నాయి కదా, ఒక్కోసారి 2 గ్రహాలు కలుస్తాయి ఒకే రాశిలో, అది యోగం. ఆ యోగాలు మంచివా చెడువా అనేది మళ్ళీ మనం దాన్ని ఆలోచించుకోవాలి. యోగంలో కూడా మంచి యోగం చెడు యోగం. యోగం అంటే కలయికే. మీరు యోగం అంటే అదేదో లబ్ధి అనుకుంటున్నారు, కాదు. యోగం అంటే కలయిక, 2 వస్తువులు 2 గ్రహాలు 2 వ్యక్తుల యొక్క కలయికని యోగం అంటాం. యోగం, సంయోగం, ఈ పదానికి అర్థం ఏంటంటే కలయికనే అర్థం. ఆ కలయిక మంచి గ్రహాలు కలిస్తే మంచి జరుగుతుంది, చెడు గ్రహాలు కలిస్తే చెడు యోగం. అది సో మళ్ళీ యోగంలో మీకు మంచి చెడు ఉంటుంది. మనకు కరోనా టైంలో కుజుడు శని కలిశారు మకర రాశిలో. వాళ్ళిద్దరూ ఒక రకమైనటువంటి మంచి గ్రహాలు కాదు, అశుభ గ్రహాలు. అందులో మకర రాశిలో కుజుడికి విపరీతమైనటువంటి బలం, శనికి స్వస్థానం. అది కరోనాతో చాలా ఇబ్బందులు పడ్డాం మనం. ఆ టైంలోనే పోలీసులు మామూలు జనాలు కొట్టేసేవారు, రోడ్డు మీదకి వస్తే పిల్లలు ఆడుకోవడం పోతే కొట్టేసేవాడు, ఎవడైనా 2 వీలర్ వేసుకొని పోతే కొట్టేసేవాడు. అంటే మంచి కోసం కూడా ఒక రకమైన ఇబ్బంది. అలా ఒక రకమైన కర్ఫ్యూ వాతావరణం, పోలీసులు, గొడవలు, భయము, యుద్ధ వాతావరణం, ఇలాంటివి. అలాగే మనకు గురువు చాలా గొప్పవాడు. రాహు గెలిచాడు అనుకోండి, గురు చండాల యోగం అంటాం దాన్ని. అంటే ఆ గురువుని జరగొడతాడు వాడు, రాహు వచ్చి. చదువుకునేటువంటి విద్యార్థులు చదువుకోకుండా పిచ్చి వేషాలు వేస్తారు, పాఠశాలకి కళాశాలకి వెళ్ళరు, పరీక్షలు రాయరు, వాళ్ళ వల్ల తల్లిదండ్రులకు ఇబ్బంది, బాధపడుతూ ఉంటారు. ఇలాగా కొన్ని మంచి గ్రహము చెడు గ్రహము, లేకపోతే 2 చెడు గ్రహాలు ఇవి కలిసినప్పుడు చెడు యోగాలు ఉంటుంది. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో గురువు చంద్రుడు కలిశారనుకోండి, హంసయోగం, మంచి జరుగుతుంది. అలాగే కుజుడు చంద్రుడు కలిశారనుకోండి, చంద్రమంగళ యోగం, అది మంచి జరుగుతుంది. కుజుడి యొక్క తీవ్రతను తగ్గించేస్తాడు చంద్రుడు. సో అందువల్ల మంచి జరుగుతుంది, మనకు ప్రశాంతపరిచేస్తాడు.